రాజమండ్రి తరఫున 50 మంది ప్రజలందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. రాబోయేటువంటి ఈ ఆగస్టు 28వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు రాజమండ్రి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. గత 26 సంవత్సరాలుగా ఇక్కడ మన రాజమండ్రిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యద్భుతంగా మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ప్రభావవంతంగా అతి వైభవంగా జరిగేటువంటి వేడుకలు మన కృష్ణాష్టమి వేడుకలు. ఇక్కడ మనం కృష్ణాష్టమి వేడుకలు 9 రోజులు మనం నిర్వహిస్తాం. మిగిలిన చాలా ఇస్కాన్ మందిరాల్లో 3 రోజులు కానీ లేకపోతే 4 రోజులు కానీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కృష్ణాష్టమి ఒక రోజు ముందు, తర్వాత కృష్ణాష్టమి రోజుని, తర్వాత సంస్థాపకాచార్యులు శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారి ఆవిర్భావ దినం ఆ రోజు మొత్తం కలిపి ఒక 3 రోజులు అట్లాగా దీన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. అయితే ప్రత్యేకంగా మన రాజమండ్రి సంస్కృతి సాంప్రదాయాలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ రాజమండ్రికి ఇంకొక వైశిష్ట్యం ఏంటంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు రాజమండ్రి కూడా రావడం, ఆయన ఇక్కడ 3 రోజులు ఇక్కడ ఉండడం, తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణుని యొక్క అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆయన రాజమండ్రి రావడం, గోదావరి దాటి ఆయన ఊరు వెళ్ళడం, ఆ రకంగా సాంప్రదాయపరంగా కూడా రాజమండ్రి చాలా విశేషమైనటువంటి స్థానం అవడం వల్ల ఇక్కడ మనం నవాహనికం 9 రోజులు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలను మనము నిర్వహిస్తున్నాం. గత సుమారుగా ఒక 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఇక్కడ. సో అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మనకి 28వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఈ 9 రోజులు మనకి కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం భగవంతునికి మంగళహారతి, కృష్ణహారతి రోజువారీ జరిగేటువంటి కార్యక్రమంతో భాగంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటలకి ఈ లోక హితాన్ని కాంక్షిస్తూ, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, విశ్వశాంతికి సంబంధించిన యజ్ఞాన్ని మనం నిర్వహిస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ రకంగా ప్రతిరోజు సాయంత్రం విశ్వశాంతి యజ్ఞాలు మనకు ఉంటాయి. తర్వాత అద్భుతమైనటువంటి కృష్ణుడి లీలల మీద శ్రీమాన్ సత్యగోపుర ప్రభుజీ వారి యొక్క ప్రవచనాలు ఉంటాయి. తర్వాత వాహన సేవలు, రోజు ఒక వాహన సేవలు ఉంటాయి. ఒక్కొక్క రోజు వాహనం, స్వామివారికి 9 వాహనాల మీద పల్లకి సేవ, గరుడు వాహన సేవ, అశ్వవాహనము, తర్వాత హనుమత్ వాహనం, ఇట్లా గరుడు వాహనం, గజవాహనం, ఇట్లా వాహన సేవలు అన్నీ ఉన్నాయి. 8 రోజులు 8 వాహన సేవలు ఉన్నాయి. తర్వాత మనకి ప్రతిరోజు వాహన సేవలు. కృష్ణాష్టమి రోజు విశేషమైనటువంటి అలంకరణ, విశేషమైనటువంటి భగవద్ దర్శనము, దాంతో పాటుగా ఉదయం నుంచి ఆ రోజు విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. కృష్ణాష్టమి రోజున 4వ తారీఖు నాడు మన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు మనకి జరుపుకుంటున్నాం. ఆ రోజుని మనకి ఉదయం భగవంతునికి మంగళానికి విశేషమైన వస్త్రాల్లో, నూతన వస్త్రాల్లో ప్రతిరోజు ఆ రోజు విశేషమైన అలంకరణతో భగవంతుడి దర్శనం. తర్వాత ఉదయం మనకి 10 గంటలకి మనకి శుక్రవారం ఆ రోజు యాక్చువల్గా మనకి స్వామివారికి అభిషేకం ఉందండి. ఎవరికి? వెంకటేశ్వర స్వామికి ప్రతి వారం జరిగేటువంటి అభిషేకం ఉంటుంది. తర్వాత 10 గంటలకి మనకి పూర్ణాహుతి, అవభృత స్నానం అంటాం. పూర్ణాహుతి కార్యక్రమం ఈరోజు జరిగే 8 రోజులు జరిగినటువంటి 7 రోజులు జరిగినటువంటి యజ్ఞాల యొక్క చివరిగా పూర్ణాహుతి కృష్ణాష్టమి రోజు జరుగుతుంది. రోజు ఉదయం పూర్ణాహుతి, తర్వాత అవభృత స్నానం, గోదావరిలో అందరూ కలిసి చక్ర స్నానం అంటాం దాన్ని. ఆ స్నాన కార్యక్రమం అంతా అయిన తర్వాత ఈ కృష్ణాష్టమి సందర్భంగా మన ప్రతి సంవత్సరం చుట్టూ ఉన్నటువంటి ఈ కాలేజ్, స్కూల్ పిల్లలు, సో ఆ రోజుని యజ్ఞం అయిపోయిన తర్వాత మనకి మధ్యాహ్నం 3 గంటలకి ఉట్టి ఉత్సవం, ఈ ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందన్నమాట. పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, తర్వాత క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, తర్వాత డిబేట్, ఎలక్యూషన్, ఇలాగా ఫ్యాన్సీ
ఫ్యాన్సీ డ్రెస్, భగవద్గీత శ్లోకాస్, ఇలాగా మొత్తం 8 రకాలైనటువంటి కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. సో దీంట్లో ప్రైజెస్ మనం ఏం చేస్తామంటే జన్మాష్టమి రోజు మధ్యాహ్నం 11 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈసారి ఏంటంటే శుక్రవారం వచ్చింది, ఉదయం అభిషేకం ఉంటుంది, గోటి శ్రీనివాసకి అభిషేకం ఉంటుంది. సో అభిషేకము తర్వాత ప్రవచనం, భాగవత ప్రవచనం ఉంటుంది. ప్రవచనం తర్వాత యజ్ఞం తర్వాత అవభృత స్నానము, తర్వాత ఉట్టికొట్టే ఉత్సవం, ఇవన్నీ ఉన్నాయి. సో బాగా హెవీగా ఉన్నాయి కార్యక్రమాలు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని 3వ తారీఖుకి మార్చడం జరిగింది. ఇది ఒకటి అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జన్మాష్టమి రోజు మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఈ సంవత్సరం మాత్రం అందులో రద్దీ అయిపోయినప్పుడు పిల్లలు కూడా ఇబ్బంది పడతారు మాత్రం మనం 3వ తారీఖు పెట్టడం జరిగింది. 3వ తారీఖు ఉదయం 11 గంటలకి ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇస్కాన్ టెంపుల్ వేదిక మ్యూజియంలో జరుగుతుంది. సో మిగిలిన కార్యక్రమాలన్నీ యథాతథంగా జరుగుతుంది. గురుగారు అన్నట్టుగా, ప్రభుజీ అన్నట్టుగా టెంపల్స్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్నీ బాగానే ఉంటాయి. టెంపల్స్ కూడా బాగా అద్భుతంగా జరుగుతుంది. సో అన్ని కార్యక్రమాలు యథాతథంగా ఉదయం మంగళహారతి, తర్వాత దర్శనహారతి, భాగవత ప్రవచనం, యజ్ఞము, అవభృత స్నానం, మధ్యాహ్నం ఉట్టికొట్టే కార్యక్రమం, పుట్టోత్సవం, తర్వాత సాయంత్రం తెప్పోత్సవం 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకి శ్రీ రాధా గోపీనాథునికి మహాకుంభాభిషేకం, తర్వాత ప్రసాదం, ఇదంతా కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్న